రెండు ఉంటాయి. నిర్ణయం తీసుకోవడానికి 2-3 వాయిదాలు పెట్టాం కదా, ఎందుకు తీసుకుంటారని చెప్పి ఈసారి చివరి వాయిదాన్ని ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఒకసారి 5 తీర్పు, ఒకసారి 2 తీర్పు, ఒకసారి 1 తీర్పు, ఇట్లా ఇచ్చుకుంటూ 8 మంచి ఆల్రెడీ ఇచ్చిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు ఏమంటాడు, సగం మంది ఇచ్చిన సార్ రోమా పిల్లగాడు కదా టీచర్ అని చెప్పాడు, సగం మంది అయిపోయిన సార్, 3 చేసిన సార్, 5 చేసిన సార్ అని చెప్తున్నాడు. తీరా ఏమైందంటే నిన్నటి తీర్పుతో సిగ్గు అంటున్నాను. తప్పనిసరి ఫిరాయింపులు ఎవరు చేసిన తప్పే, కానీ నా స్పీకర్ నిర్ణయం చరిత్రలో దుర్మార్గమైన రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇది. నిజంగా చెప్పాలంటే ముంగేది కంకడానికి అర్థం ఎందుకు అన్నట్టు, ఎందుకు ఆయన కనీసం మనకు దానం లాగిందనైనా ఆయన అనర్హతమైన ఎందుకు వేయలేదు అంటే పూర్తిగా ఆయన తన వ్యక్తిత్వం చంపుకొని చేసేది. అయితే దీని మీద నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఒక మాట ముగిస్తాను. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిందాను టీఆర్ఎస్ చుక్కేసు 2 తప్పుడు మాటలు అంటున్నాడు. కాదు, ఎందుకు కాదంటే నిన్న కేసు 2 కేసులు, ఒకటేమో స్పీకర్ నిర్ణయం తీసుకోమని కేసు తీసుకుంటలేడు కనుక మీరు ఇచ్చిన ఆర్డర్ కూడా పాటించలేదు, దాని మీద కోర్టు ధిక్కార కేసు 2 ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పిండు అభిషేక్ పెద్ద తెలుగుతో ఏంటో వాదిస్తే ఏం కానీ అలా, అయ్యా మీరు చెప్పింది ఏమైంది, తీర్పు చెప్పాలని చెప్పిండు, తీర్పు ఎట్లా చెప్పాలని ఏం లేదు, తీర్పు ఎట్లా చెప్పినా చెప్పినట్టే లెక్క. రెండవది కోర్టు ధిక్కారం ఎందుకు రాదంటే మీరు చెప్పాలని చెప్పేసి తీర్పు అయిపోయింది కదా. ఈ 2 పిటిషన్లు డిస్మిస్ కూడా కాదు, ఇన్ప్రాక్టికల్స్ అంటే పని లేకుండా పోయిన ఆ పిటిషన్ విలువ లేదు కూడా తీసేసింది అంతే తప్ప సుప్రీంకోర్టు మనకు టీఆర్ఎస్ సుఖేదరి చేయలేదు, చంద్రుడు చేయలేదు, ఏమేమి చేయలేదు. ఇవాళ దీనిలో మళ్ళీ కోర్టు మోడిచింది, వాటి మొదటి పెట్టాల్సింది రావణ కాస్త ప్రారం ఇంకా 2.5 ఏళ్ళు నడుస్తుంది. ఇది ముందు పడే ఏం కాదు, ఈ ఫిరాయింపుదారులు అద్భుతంగా పదవి అనుభవిస్తారు, అందుకనే ఉంటది. ఒరేటోడు ఉరుకుతా పోతున్నాడు, పడుకు తినబోతున్నాడు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా. పాపిరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడింది, ఈ శివలాల్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆయన వాయిస్ తీసుకుందాం. పాపిరెడ్డి గారు మేము తీసుకుంటాను. ముందు శివలాల్ గారు మీరు చెప్పండి. ఎస్, కరెక్టే సార్, అంటే కరెక్టే మీరు అన్నది. మీరు మాట్లాడిన అభిప్రాయాన్ని అసలు శివలాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధికి ఏమంటారో ఒకసారి విందాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అనాలిసిస్ తర్వాత పాపిరెడ్డి గారిని తీసుకుందాం. శివలాల్ గారు చెప్పండి, మీరు చెప్పండి. శివలాల్ గారు మీరు చెప్పండి. రామ్మోహన్ గారు నిన్న చీకటి రోజు ఇది 100% అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడి చెప్పింది యాక్సెప్ట్ 100% కరెక్ట్. అయితే తలా పాపం తెలా పెనికడు అందరిది తప్పుందని అయితే చెప్పారు ఆయన. మీరేమంటారు? ముందుగా ANN న్యూస్ ప్రేక్షకులకు, మీకు ఛానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఒకటి ఏమంటే, స్పీకర్ గారిది నిన్నటి నిర్ణయం ప్రకారం ఆలోచిస్తే ఏదైతే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది గతంలో రాజీవ్ గాంధీ గారే, దాని తర్వాత ఫిరాయింపులు జరిగినాయి అనే ఉద్దేశంతో దాంట్లో లొసుకులు తీసి ఫిరాయింపులు చేసిర్రు. గతంలో ఆయరామ్ గాయరామ్ అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉండే, అవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత మొత్తానికి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు పబ్లిక్ వాళ్ళకి ఫుల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా అటు టీడీపీని కానీ బీఎస్పీని కానీ ఇటు కాంగ్రెస్ కానీ తీసుకొని ఆయన ఇచ్చేయడం మరీ మెజార్టీగా చేసిండు. అంటే ఆపోజిషన్ పార్టీ లేకుండా చేసిండు. సరే, అది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్పట్లో ఏదైతే ఫిరాయింపులు చేసిన వాళ్ళ మీద నిజంగా కూడా మన రామ్మోహన్ రావు గారు అన్నట్టు కేసులకు ఏమీ పోలే. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాకనే మళ్ళీ దాని మీద కేసు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు ఈ ఫిరాయింపులు చేసిన వాళ్ళ 10 మంది మీద సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, అది వాస్తవం. అని ఆ తర్వాత ఈ పరిణామాలు చూస్తుండే ఏంటంటే బీఆర్ఎస్ చేస్తేనేమో అది తప్పు కాదు అన్నట్టు, కాంగ్రెస్ చేస్తే తప్పు అన్నట్టు. ఈరోజు కానీ స్పీకర్ పరంగా ఆలోచిస్తే స్పీకర్ ఒకటే రాతపూర్వకంగా నాకు రాసి ఇవ్వండి, ఆ రాతపూర్వక నిర్ణయం మీదనే నేను తీసుకుంటా అనే రకంగా మాట్లాడిండు. అయితే ఆ రాతపూర్వకంగా నిర్ణయం మీదనే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటా అనేది మనం ఆలోచించాల. అదే కాకుండా ఒకటేమంటే ఈడ కడియం శ్రీహరిని వదిలిపెడితే దానం నాగేంద్రది మట్టుకు ఖచ్చితంగా పార్టీలో రావడం జరిగింది, ఎంపీగా నిలవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. దానికి ఆయన ఆల్రెడీ నామినేషన్ ఫైల్ చేసింది కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే చేయడం జరిగింది. అక్కడ మటుకు ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఆయన తోసిపుచ్చుండు. అది మటుకు అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా
ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తుందని మీడియాలో రావడము, లేకపోతే దాని ప్రూఫ్ దొరికితే ఇమీడియట్ గా వాళ్ళని కనీసం ఒక 10 సంవత్సరాలు సస్పెండ్ చేయాలని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే ఒకరిని చూసి స్పీకర్ గారికి ఒకరిని చూసి తెలియదంటారా? ఇంకొకరు రావడం అవుతుంది. స్పీకర్ గారు ఇలా తప్పు చేయడానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పారా చేయమని, లేదంటే స్పీకర్ గారు అలా చేశారు? ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా? గతంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాని, లేకపోతే మధుసూనాచారి గారి ఏదైతే కోవలో పనిచేసిండో అదే కోవల ఈరోజు గడ్డం ప్రసాదరావు గారు చేసిండ్రు అనేది నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే మొత్తానికి ఈ రోజు పార్టీ పరంగా నేను మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా ఒక మానవీయ కోణంతో నేను మాట్లాడుతున్నా. పద్ధతి ప్రకారం ఆలోచిస్తే మటుకు నిజంగా కూడా ఎవరన్నా ఉండని ఫిరాయింపు చట్టం తీసుకొచ్చిందే మా రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు మొత్తానికి ఆపోజిషన్ పార్టీలకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు ఈ సబ్జెక్ట్ లో. ఎట్టి పరిస్థితుల దానం నాగేందర్ మటుకు బహిరంగంగానే దొరికిండు కాబట్టి ఆయన మీద వేటు వేసేది ఉంటే అది ఎందుకు వేయలేదు అనేది అటు స్పీకర్ గారు, పార్టీ నిర్ణయం, హైకమాండ్ దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటానే ముందు రోజులలో చూద్దాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే సార్. నమస్తే అండి. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ అసలు కేటీఆర్ గారు ఇది ఒక చీకటి రోజు అని మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అసలు మీ కేసీఆర్ గారు ఏం చేశారు, ఎంతమందిని లాక్కున్నారు, ఎంతమంది ముందు కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ను వీడి బయటకు వచ్చి ముక్కు నేలకు రాసి సారీ చెప్తే ఆ తర్వాత నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్తాను అని కడియం శ్రీహరి గారు అన్నారు. ఏమంటారు మీరు? పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఒకవేళ ఆయా సభ్యులు మారాలి అని అంటే ఆ పార్టీ మీద కానీ ఎన్నికైనటువంటి ఏ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఏ విధమైనటువంటి సిస్టాన్ని ద్వారా చేరాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మెజారిటీ బై మైనారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎల్పీగా మారొచ్చు, లెజిస్లేటివ్ పార్టీగా ఇంకొక పార్టీలో విలీనం చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉన్న సందర్భంలో ఆనాడు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు గతంలో టిఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి తెలుగుదేశము మరియు కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి ఆ సందర్భానికి చాలా తేడా ఉంది. అక్కడ ఆనాడు లెజిస్లేటివ్ పార్టీగా మాత్రమే టిఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధత అక్కడ కనిపించింది ఎవరికైనా. కానీ ఈరోజు కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నీతి నియమం తప్పి స్పీకర్ గారి ముందల వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిజువల్ ఎవిడెన్స్ లో మేము పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం జరిగింది. అది పోగా మరి ఎవిడెన్సెస్ మరి తీసుకున్నటువంటి మరి గౌరవ తెలంగాణ శాసనసభ అధ్యక్షులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు టెక్నికల్ గా కానీ నైతికంగా కానీ